హలో అండి. అందరికీ నమస్కారం. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి ఒక 2 బిల్లులు. ఒకటేమో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే బిల్లు. ఇంకొకటేమో లోక్‌సభలో రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు కూడా 50% వరకు ఉన్న స్థానాల కంటే 50% వరకు పెంచటానికి అవకాశం ఇచ్చే డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించిన బిల్లు. ఈ 2 బిల్లులు కూడా లోక్‌సభ ముందుకు, రాజ్యసభ ముందుకు రాబోతున్నాయి ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో. వాటికి ఆమోదం లభిస్తదనేటువంటిది మోడీ ప్రభుత్వం యొక్క ఆశ. నిజానికి ఇక్కడ మోడీ ప్రభుత్వానికి మనమంతా కూడా థాంక్స్ చెప్పాలి. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం అనేది నిజంగా గొప్ప విషయం. ఈ ప్రపంచంలోనే ఏ దేశంలోనూ లేని విధంగా దేశాన్ని పరిపాలించే పార్లమెంట్‌లో 33% హక్కుగా వాళ్ళకి అవకాశం కల్పించడం అనేది గర్వించదగ్గ విషయం. ఇది కేవలం భారతదేశానికి మాత్రమే చెల్లుబాటయ్యే విషయం. మనం కాలరెగరేసుకొని చెప్పుకోవచ్చు. మన దేశాన్ని భారతమాత అంటాం. అంటే ఒక తల్లితో, ఒక ఉమెన్‌తోనే దేశాన్ని పోల్చి చూసుకుంటాం మనం. ఇయాల ఆ మహిళకి భారతదేశం ఇస్తున్నటువంటి గౌరవంగా ఖచ్చితంగా మనం చెప్పాలి. సో, ఇది గర్వించదగ్గ విషయం. అయితే ఇది గర్వించదగ్గ విషయం. కానీ డీలిమిటేషన్ ప్రక్రియ మీద మాత్రం నాకు వ్యక్తిగతంగా కొన్ని అభ్యంతరాలున్నాయి. నేను ఉదయం కూడా దీని మీద వీడియో చేశాను. గత 2, 3 రోజుల క్రితం కూడా వీడియో చేశాను. డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించి సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అని. దీన్ని నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిను, కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయను, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వీళ్ళు మాట్లాడుతున్నారు. సరే, వీళ్ళు రాజకీయ కారణాలతో మాట్లాడుతున్నారంటే మాట్లాడొచ్చు. వాళ్ళు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి, లేదు వాళ్ళు ఎన్డీఏ కూటమిని వ్యతిరేకించే వాళ్ళు కాబట్టి వాళ్ళు మాట్లాడొచ్చు గాక. కానీ దాంట్లో కొంత వాస్తవం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి డీలిమిటేషన్ ప్రక్రియలో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు చట్టసభల్లో సౌత్ ఇండియాకు ఉన్నటువంటి వాటా 24% లోక్‌సభలో. ఇప్పుడు 543 మంది సభ్యులు ఉన్నారు. దాంట్లో 24% మనకి సభ్యత్వం ఉంది. 130 స్థానాలు ఉన్నాయి 543లో. మన వాటా 130 సౌత్ ఇండియా లోక్‌సభ స్థానాల సంఖ్య. ఇప్పుడు అవి 205కి చేరుకునే అవకాశం ఉంది డీలిమిటేషన్ ప్రక్రియతోటి. కానీ దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాలు 850కి చేరుతున్నాయి. 850లో మన 205 ఎంత మన పర్సెంటేజు? అంటే ఇక్కడ చూడండి, చాలా కీలకంగా మనకు అన్యాయం జరుగుతుంది. అయితే ఈ అన్యాయం మీద సరే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలు మాట్లాడలేకపోవచ్చు. వాళ్ళకు కొన్ని పరిమితులు ఉండొచ్చు కాక. కానీ ఎన్డీఏ కూటమిలో లేకుండా ఎన్డీఏని వ్యతిరేకించేటువంటి పార్టీలన్నీ మాట్లాడుతున్నాయి. ఒక 2 పార్టీలు తప్ప. ఒకటి బీఆర్ఎస్ పార్టీ, 2 వైసీపీ పార్టీ. ఎందుకు వీళ్ళకేమైంది? మోడీ కాళ్ళ మీద పడ్డారా? సాష్టాంగ నమస్కారం చేస్తున్నారా? వీళ్ళేమో పొద్దున్న లేస్తే మేము కూటమికి వ్యతిరేకం, ఎన్డీఏ కూటమికి వ్యతిరేకం అంటారు. మరి ఈ బిల్లుల విషయంలో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంటే వీళ్ళు ఏమైపోయారు? తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద నోరు మెలుపుతున్నట్టు, అంటే దానికోసమే ఉద్యమం చేస్తూ పార్టీ పెట్టినటువంటి కేసీఆర్ ఇవాళ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకుని కూర్చున్నారు ఎందుకు? ఏమైంది కేసీఆర్కి? ఏం మాట్లాడరే? నిజానికి కేసీఆర్ గొంతు చాలా పెద్దది. ఆయనకి లోక్‌సభలో బలం లేకపోవచ్చు, రాజ్యసభలో కూడా వాళ్ళకి పెద్దగా బలం లేకపోవచ్చు. వైసీపీకి కూడా అంతే. లోక్‌సభలో వాళ్ళకుంది 9, రాజ్యసభలో 7 ఉన్నట్టున్నారు కదా. వాళ్ళకున్న బలం తక్కువే కావచ్చు. కానీ ఆల్రెడీ మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో గొంతు కలిపితే ఇది గట్టి వాయిస్‌గా మారిద్ది కదా. ఎంతమంది ఎక్కువ మాట్లాడితే, ఎన్ని రాజకీయ పార్టీలు, ఎంతమంది రాజకీయ నాయకులు ఎక్కువగా మాట్లాడితే ఈ సమయంలో మనకు కొంతైనా న్యాయం చేయాలి అనేటువంటి ఒక ఏమనాలి, ఒక రకమైనటువంటి ప్రెజర్ ప్రభుత్వాల మీద వస్తుంది కదా. ఇప్పుడు జగన్ గట్టిగా మాట్లాడాడనుకోండి, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ప్రెజర్ పడిద్ది. జగన్ గారు గట్టిగా మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు కాముకున్నారేంటి అనే ప్రెజర్ పడిద్ది కదా. ముందుగా చంద్రబాబు మాట్లాడలేడు, కానీ జగన్ గారు మాట్లాడితే మాట్లాడక తప్పదు. మాకు పొలిటికల్గా నష్టం జరుగుతుందండి, మాకాడ ప్రతిపక్షం దీన్ని ఎన్క్యాచ్ చేసుకుంటుంది, లేదు మాకు కొద్దిగా న్యాయం చేయాలని ఈ జగన్ పోరాటాన్ని చూపించి చంద్రబాబు నాయుడు గారు లోపల కూటమిలో అడగొచ్చు. అలాగే కేసీఆర్ కూడా పోరాటం చేస్తున్నాడు అనుకో, దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు చూపించవచ్చు. ఆ దేశాన్ని ఉద్ధరిస్తానని పార్టీ టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంటే నోరు మీద కూర్చున్నారా? గతంలో సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది,
దేశంలో సమతుల్యం లేదు, అసమానతలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలకే దేశం వాటా పోతుంది అని మాట్లాడాడు కదా కేసీఆర్. ఇవాళ మాట్లాడే ఏమైపోయింది? కేసుల కోసం, అవసరాల కోసం మోడీ కాళ్ళ దగ్గర సాష్టాంగ నమస్కారం పడతారా? జగన్మోహన్ రెడ్డి ఏమో సిబిఐ కేసుల కోసం, కేసీఆర్ ఏమో కాళేశ్వరం కేసు కోసం. అంతేనా? అంటే ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మీ రాజకీయ అవసరాలు, మీ రాజకీయ ఉద్దేశాలు మీకు కావాలి. ఖచ్చితంగా ప్రజలందరూ డిమాండ్ చేయాలి. కేసీఆర్ బయటికి రావాలి, జగన్ బయటికి రావాలి. ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడు. ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ బట్టి మాట్లాడతాడు. డీలిమిటేషన్ బాగుందంటే ఏం బాగుందయ్యా నీకు? ఏం బాగుంది నీకు? నాకు అర్థం కాకడితే ఏం బాగుంది నీకు? 25 పార్లమెంట్ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి, లోక్సభ స్థానాలు. ఇంకొక 50% పెరుగుతాయి, 13 పెరుగుతాయి, అంటే 38 చేరుతాయి. కానీ ఉత్తరప్రదేశ్లో ఎన్ని అవుతున్నాయి? 120 అవుతున్నాయి. 120 అవుతున్నాయి. ఇంతకుముందు 80 ఉండేది, ఇప్పుడు 120 అవుతున్నాయి. ఇంతకుముందు ఏపీలో 25 ఉండేవి, 25కి 80కి ఎంత తేడా ఉందండి? 55 తేడా ఉంది. కానీ 38కి 120కి ఎంత తేడా ఉంది? 60, 80, 85 తేడా ఉంది. 85 అనుకుంటా, 60, 20, 80, 82 తేడా ఉంది. ఇంతకుముందు 55 తేడా ఉండేది యూపీకి, ఆంధ్రప్రదేశ్కి. ఇప్పుడు 82 తేడా వస్తున్నాయి. ఇంతకుముందు వాళ్ళకి 50 ఉంటే ఏపీలో 25 ఉండే, యూపీతో ఏపీని పోల్చుకున్నప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళకి 120 ఉంటే ఏపీకి 38 అవుతున్నాయి. ఎంత తేడా ఉంది? 82 తేడా ఉంది. ఇంతకుముందు ఎంత ఉండేది? 55 ఉండేది. అంటే తేడా పెరగట్లేదా? ఇది సజ్జల రామకృష్ణారెడ్డి కనపట్లేదా? జగన్మోహన్ రెడ్డి కనపట్లేదా? ఏం మాట్లాడరే? తెలంగాణ పక్కనే మహారాష్ట్ర ఉంటుంది. తెలంగాణ కూడా మంచి జీడిపి ఇస్తుంది దేశానికి మహారాష్ట్ర రాగానే. ఒకప్పుడు మహారాష్ట్రలో చాలా పెద్ద ఎత్తున జీడిపి ఇచ్చేది. మహారాష్ట్రతో పోటీ పడేలా ఇప్పుడు తెలంగాణ కూడా ఇస్తుంది. హైదరాబాద్ ఆదాయం దేశానికి చాలా ఇస్తుంది. ముంబైకి పోటీ పడేలా ఇస్తుంది. సరే, ముంబై ఎక్కువ ఉండొచ్చు కాక, కానీ తేడా ఎంత? ఇంతకుముందు వాళ్ళకి ఉండేది 48 పార్లమెంట్ స్థానాలు, తెలంగాణలో ఉంది 17 స్థానాలు. ఇప్పుడు అది వాళ్ళ 70కి పోతున్నాయి, వీళ్ళు తెలంగాణలో 26 ఉంటున్నాయి. ఇంతకుముందు ఉన్న గ్యాప్ ఎంత, ఇప్పుడు వస్తున్న గ్యాప్ ఎంత? చూడండి ఎంత అన్యాయం జరుగుతుందో. ఎవరు? కేసీఆర్ మాట్లాడే మరి? కేసీఆర్ మాట్లాడాలి కదా. మా తెలంగాణ కూడా ఇంకా లోక్సభ స్థానాలు పెంచాలి, తెలంగాణకు ఎలా అన్యాయం జరిగింది, సరే సౌత్ ఇండియా మొత్తం కోసం కాకపోయినా తెలంగాణ కోసమైనా కేసీఆర్ మాట్లాడాలిగా. మాకు కూడా 50% ఏంది, మాకు ఇంకెక్కువ పెంచాలి, ఎక్కువ ఉన్నోడికి తక్కువ పెంచాలి, తక్కువ ఉన్నోడికి ఎక్కువ పెంచాలి, అసమానతలు తగ్గించాలి. నేను పొద్దున్న చెప్పా, 1,00,000 ఉన్నోడికి 10% ఇంక్రిమెంట్ ఇస్తే 1,10,000 శాలరీ అవుద్ది. 10,000 ఉన్నోడికి 10% ఇంక్రిమెంట్ ఇస్తే 11,000 అవుద్ది. 11,000 అవుతుంది. వీడికి పెరిగేది 1,000, వాడికి పెరిగేది 10,000. మళ్ళీ చెప్పడానికి ఇద్దరికి 10% ఇంక్రిమెంటే కనపడిద్ది. కాదు, ఇది సమతుల్యం కాదు. వాడికి 5% పెంచండి, 5,000 పెరిగిద్ది. వీడికి 30% పెంచండి, 3,000 పెరిగిద్ది. అప్పటికి వాడికి ఎక్కువ పెరిగినట్టు, కానీ ఉన్నంతలో సమతుల్యం జరుగుతున్నట్టు, వ్యవస్థలో సమతుల్యం జరుగుతున్నట్టు. ఎక్కువ ఉన్నోడికి తక్కువ పెంచాలి, తక్కువ ఉన్నోడికి ఎక్కువ పెంచాలి. మనం ముందుకు తీసుకురావాల్సింది వెనక ఉన్నోన్ని, తక్కువ ఉన్నోన్ని, అన్యాయం జరుగుతున్నోన్ని. రేపు సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా నార్త్ ఇండియా పార్టీలే దేశాన్ని ఏళ్తాయి. ఒప్పుకుందామా? ఈ అన్యాయాన్ని సహిద్దామా? ప్రతి ఒక్కడు నోరెప్పండి. మీ రాజకీయ పార్టీలు, మీ అభిమానాలు పక్కన పెట్టండి ఒకసారి. ఈ గడ్డ మీద పుట్టాం మనం, ఈ గడ్డ మీద పుట్టాం మనం. నోరు విప్పాల్సిన సమయం వచ్చినప్పుడు పార్టీలకి తొత్తులుగా మారి, నాయకులకి అభిమానులుగా మారి నోరు ఇప్పటం కాదు. మాట్లాడండి, అందరూ మాట్లాడండి. మీ పార్టీల నాయకుడిని నిలదీయండి. కేసీఆర్ గారు బయటకు రండి, జగన్ గారు బయటకు రండి, మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.